ఏడో మాటగా చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. మనం ముగించుకోబోతున్నాము. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలా చెప్పి ప్రాణము విడిచాను. యేసు ప్రభువు చనిపోయారు. చివరి మాట పలికేసి దేవాన్ని చనిపోతున్నాను, నా ప్రాణాన్ని అప్పగించుకుంటున్నా అన్నాడు. ఆ మాట అంటూ గట్టిగా కేక వేశాడు. యేసు ప్రభువు వారు శిలువలో చనిపోయాడు. ఒక్కసారిగా యేసు ప్రభువు వారు చనిపోవడంతోనే అంతా కూడా విట్ట మధ్యాహ్నం చీకటి పడిపోయింది. ఎందుకు? ఆ యొక్క వెలుతురు కూడా దేవుడి మరణాన్ని చూడలేకపోయింది. మొత్తం చీకటి పడ్డది. భయంకరమైన గాలి ఎమ్మటే మందిరానుకున్న ఆ యొక్క పరద చించబడ్డది. పునాదులు కదిలించబడ్డాయి. ఏమేమి జరిగింది చూద్దామా? దేవుడు మరణించినమ్మటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయం తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను. భూమి వణికెను. బండలు బద్దలైపోయాయి. సమాధులు తెరవబడేను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములలో ప్రవేశించి అనేకులకు అగుపడేది. యేసు ప్రభు మరణించటముతోనే ఆయన పూర్తి చేయాల్సిన పని పూర్తయిపోయి ఏంటిదా పని? ఏం జరిగిందంట? సమాధులు తెరవబడ్డాయి. ఇది అర్థం కావాలంటే మనం మొదటి గ్రంథంలోకి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రారంభించింది. ఆ వాగ్దాన నెరవేర్పు కోసం, ఈ రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి యేసు ప్రభువు ఏం చేయాల్సి వచ్చింది? చనిపోవాల్సి వచ్చింది. ఏంటిదా ప్రణాళిక? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం ప్రారంభించింది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. చాలు. అక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి? నీకును స్త్రీకిని, ఆమెకును స్త్రీ సంతానం అంటే ఎవరి గురించి చెప్పబడ్డారు? యేసు ప్రభు గురించి. ఎందుకు? యేసు ప్రభు జన్మము అందరికన్నా వ్యత్యాసం ఉన్నది. ఏంటిది? యేసు ప్రభు వారి జన్మలో స్త్రీ పురుషుని యొక్క కలయిక లేదు. ఈ యొక్క యేసు ప్రభు ఎలా పుట్టారు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన మరియకు ఎందుకు పుట్టారు? మరి అక్కడ స్త్రీ సంతానం, నీ సంతానం అని అక్షరానిక అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమి మీద కొట్టుదు అని చెప్పాను. ఈ యొక్క సైతాన్ నీవు అని చెప్పబడింది. సాతాన్. ఈ సైతాన్ ఏం చేసిందంట? ఎక్కడ కొట్టింది? మడమ మీద. కానీ యేసు ప్రభు వారు ఏం చెప్పబడింది? తల మీద కొట్టబడుతుంది. నువ్వు మడ మీద కొడతావు, కానీ అది నేను ఎక్కడ కొడుతుంది? తల మీద కొడుతుంది. దానికి అర్థం ఏంటంటే ఈ యొక్క శిలువ ద్వారా యేసు ప్రభుని శిక్షించడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శిక్ష పూర్తయిందో ఆ రక్తపు ద్వారాలు ఎప్పుడైతే భూమిని అంటుకున్నాయో అప్పుడు సాతాను గారి కళ శ్రద్ధపడింది.
ఎప్పుడైతే సాతానుగాడు ఆ రక్తంలో నశించిపోయాడో, అంతకుముందు పాపము చేసి బంధించబడ్డ ఈ యొక్క పరిశుద్ధుల దేహాలు ఉన్నాయి కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారి మరణాంతరం ఈ పరిశుద్ధులందరూ కూడా ఏం పొందుకున్నారు? విడుదల పొందుకున్నారు. ఎందుకు? ఈ పాపం ఏం చేయబడది? యేసు ప్రభు వారి రక్తం ఎప్పుడైతే చిందించబడ్డదో భూమి మీద, సాతానుగా తన తొక్కబడ్డది, పాపము తీసివేయబడ్డది. వీళ్ళెమ్మటే పరలోకానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారి రక్తము మనలో ఉన్న ప్రతి పాపం ఏం చేసింది? కడిగింది. అది నెరవేరాలి. ఎక్కడ మరి అక్కడ ఎందుకు నెరవేరాలి? ఆ 3వ అధ్యాయం కంటే ముందు మనం వెళ్తే అక్కడ ఏం కనిపిస్తుందంటే, శ్రీ అవ్వ ఆదాము ఇద్దరు ఏం చేశారంట? తినకూడదన్న యొక్క ఫలాన్ని తిని పాపాన్ని కట్టుకున్నారు. ఈ పాపం పోవాలంటే అక్కడ చెప్పాడు యేసు ప్రభు, అది నిన్ను మడ మీద కొడుతుంది, నువ్వు దాన్ని నీవు మడ మీద కొడతావు, అది నిన్ను కాళ్ళ మీద కొడుతుందనే వాగ్దానాన్ని చేశాడు అక్కడ. అది నెరవేరడానికి పట్టిన సమయము 5000 సంవత్సరాలు. 5000 సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు వారు భూమి మీద జన్మించినప్పుడు, అప్పుడు సాతానుగాడికి ఏం కలిగింది? అపజయం కలిగింది. సాతానుగాడు ఏం చేయబడ్డాడు? తొక్కబడ్డాడు. ఒకవేళ యేసు ప్రభు జన్మించకపోతే మానవుడి పాపం పోదు. మానవుడి పాపం పోలేదంటే ఈ మానవుడు ఎక్కడికి పోలేడు? పరలోకం పోలేడు. ఎందుకు పోలేడు మరి? పరలోకము అంటే పరిశుద్ధమైన పట్టణం కదా. పరిశుద్ధమైన పట్టణంలోకి పోవాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఒక పెళ్లికి పోవాలన్నా, లేకపోతే ఏదైనా శుభకార్యానికి పోవాలన్నా కొంచెం మంచి పట్టు ఉంటే దాని సింగిల్ వేసుకుంటే దగ్గర కూడా రాని కదా, దూరంలో పెడతారు సహజంగా లోపల. అదే విధంగా ఈ పరిశుద్ధమైన దాంట్లోకి పోవాలి అంటే మానవుడు ఏముంటుందంటే పాపము. ఈ పాపం పోవాలంటే మళ్ళీ ఎవరు కావాలి? దేవుడు కావాలి కదా. దేవుడు లేదు, మానవుడు పాపం లేదు. పాపం పోదు. పాపం పోతే మానవుడు ఎక్కడికి పోలేడు? పరలోకానికి పోలేడు. ఈ యొక్క గ్యాప్ ని, అంటే ఈ యొక్క దూరాన్ని తగ్గించడానికి మధ్యలో ఎవరు తెలుస్తున్నారు? ఎలా ఉందంటే మానవుడి పరిస్థితి, మానవుడు ఇక్కడ ఉన్నాడు, పరలోకం అక్కడ ఉంది, మధ్యలో అలా ఉంది. ఏం లేదు? దారి లేదు. ఇప్పుడు ఇక్కడ దారి కావాలంటే మధ్యలో ఉండాలి. మధ్యలో ఏముండాలి మనకి? కనీసం బ్రిడ్జ్ కట్టాలి. బ్రిడ్జ్ కట్టినప్పుడు ఏమొస్తుంది మనకి? ఆ బ్రిడ్జ్ మానవుడు వల్ల కట్టడం వల్ల కాదు, మానవుడు కట్టలేదు. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టాలంటే మానవుడికి దేవుడు కావాలి. దానికోసం దేవుడు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని అర్పించి మనలో పాపాన్ని తీసేసి ఈ యొక్క దూరాన్ని ఉంది కదా, ఆ దూరాన్ని ఏం చేశాడంటే దగ్గరికి చేసేసాడు. బ్రిడ్జ్ కట్టవసరం లేదు దేవుడు. ఆ అగాధాన్ని, ఆ గ్యాప్ని తీసేశాడు. మానవుడిని పవిత్రుడిని చేశాడు. ఈ పరిశుద్ధమైన మానవుడు ప్రశాంతంగా పరలోకం వెళ్ళిపోవచ్చు. మనకి సంతోషాన్ని ఇచ్చాడు. కానీ యేసయ్య ఏమనం ఇచ్చాడు? యేసయ్య శిలోపైన ఏమనం ఇచ్చాడు? శ్రమ ఇచ్చాడు. ఆయన శ్రమ, ఆయన దుఃఖం, ఆయన శాపం, ఆయన హింస మానవుడికి సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా మన జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన తన సంతోషాలన్నిటిని ఏం చేశాడు? విడిచిపెట్టాడు. సిలువలో ఒక అనాథ వలె, ఒక దీనుడి వలె, ఒక నిస్సహాయుడి వలె చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అన్యాయముగా ఏ పాపము చేయకుండా యేసు ప్రభువుని శిలువ ఎందుకు చేశారంటే, ఒకవేళ అడిగితే యేసు ప్రభువుని శిలువ ఎందుకు చేశారండి? అక్కడ శిలువ ఎందుకు చేశారంటే కొంతమంది కలిసి, అదంటే అదంతా కూడా దేవుడి ప్రణాళికలో ఉంది. కొంతమంది కలిసి ఈ యేసు ప్రభువు మంచి మాటలు చెప్తున్నాడు, యేసు ప్రభు వారి మీద కచ్చ కట్టడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు మొదటి మందిరానికి వెళ్ళాడంట. వెళ్తే యేసు ప్రభు మందిరంలో వాక్యం లేదు, పాటలు లేవు. మరి ఏం జరుగుతుంది మందిరంలో? వ్యాపారం జరుగుతుంది. ఎమ్మటే దేవుడికి భరించని కోపం వచ్చింది. నా మందిరము వ్యాపారం చేయడానికి కాదు, లేకపోతే ఇక్కడ మీరు ఏదో చేయడానికి కాదు, నా మందిరం దేవుడిని స్తుతించడానికి, అజేయకుండా వ్యాపారం చేసడానికి నా మందిరం యొక్క విలువను మీరు తీసేస్తున్నారని అక్కడున్న ఆ యొక్క నాయకులను, అక్కడున్న యూదా లేవీయులను దేవుడు ఏం చేశారంటే గద్దించాడు. అక్కడున్న పాస్టర్లు అనుకున్నాను, కొంచెం మనకు అర్థం కావాలి సింపుల్గా.
వాళ్ళు గద్దించగానే యాజకుడిని ప్రధాన యాజకుడిని గద్దించగానే వీరు దేవుడిని ఒప్పుకోవడం పక్కన పెట్టి వీడియోలో వచ్చిండు మన యొక్క వ్యాపారాన్ని మొత్తం ఏం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడని అతని మీద కుట్ర పని, ఎవరి మీద, దేవుడి మీద కుట్ర చేసేసి ఎడి చేసి ఈ యొక్క వ్యక్తికి మనం ఏం చేయాలి, శిక్ష చేయాలి అనేసి ఏం చేశారంటే కొంతమంది పనిమాలను తీసుకొని ఒక గుంపు చేసి వారందరికీ డబ్బులు ఇచ్చి ఈ యేసు అనే ఈ వ్యక్తి దేవుణ్ణి దూషించాడు, దేవుని యొక్క మాకున్న ధర్మశాస్త్రం లేని వాటికి వ్యతిరేకమైన వాటిని చెబుతూ ప్రజలలో గందరగోళం పుట్టిస్తున్నాడు, మత ఘర్షణలు పెడుతున్నాడని అన్యాయమైన తీర్పును, అన్యాయమైన సాక్ష్యాలను చెప్పించి అక్కడ రాసున్నాడు. ఏమంటాడంటే ఇవి మత సంబంధమైనవి, నాకు సంబంధం లేదు, మీరే చూసుకున్నట్టే లేదు. అందరూ కలిసి ఒక్క మాట అంటున్నారు, సిలువేయండి సిలువేయండి సిలువేయండి. అందరూ గట్టిగా అరిచారు. అరిచినప్పుడు ఇక్కడున్న రాజు అన్నాడంట, నీవేం మాట్లాడవాలంటే గొర్రె మౌనంగా ఉన్నట్టు యేసు ప్రభు వారు మౌనంగా తల ఉంచి అన్యాయపు తీర్పు దాని మీద చేసిన, ఏ పాపం చేయకపోయినా నువ్వు తప్పు చేశావు, నువ్వు మత ఘర్షణలు పెట్టావు, నువ్వు దేవుడిని దూషించావు, ఇన్ని మాటలు అన్నా కూడా యేసయ్య మాత్రం మౌనంగా నిల్చున్నాడు. ఎందుకు? యేసు ప్రభువుకు తెలుసు ఇదంతా కూడా జరగాలి అని. ఇదంతా జరగాలి ముందే మనకి కీర్తన గ్రంథం వెళ్తే 22వ కీర్తన 62వ కీర్తన చదువుకుంటే ఆ 2 కీర్తనలో ఉంటుంది యేసు ప్రభువుకి ఏం జరగబోతుంది, అన్యాయంగా ఎలా ఆయనను తీర్పు తీరుస్తారు, ఎలా శిక్ష చేస్తారు. ఒక మాట చెప్పాలంటే అక్కడ ఆయన శిలువ వేయాల్సిన పెద్ద తప్పు చేయలేదు. శిలువ ఎందుకు చేశారండి? యేసు ప్రభువుకి శిలువ వేయాల్సిన పెద్ద తప్పు చేయలేదు. శిలువ ఎందుకు చేశారంటే అందరూ కూడా ఉన్న ప్రజలందరూ కూడా శిలువ వేయాలి అందరూ గట్టిగా వస్తున్నారంట. అప్పుడు ఇక్కడ ఉన్న రాజు వాళ్ళ మెప్పు కోసం, దేనికోసం? మా మాట విన్నాడు రాజు మంచోడు అంటారని కోసం, మెప్పు కోసం అందరూ సెలవేయాలంటే సరే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని విడిచిపెట్టారు. రాజు కూడా సెలవేయడానికి ఏం లేదు. ఎందుకంటే సరి అయిన ఆధారాలు ఎందుకు అది మత సంబంధం లేదు, రాజుకు తెలియదు ఈ యూదా ధర్మం ఏంటిది, వాళ్ళ ధర్మశాస్త్రం ఏంటిది, యేసు ప్రభువు ఏం పలికాడు, ఏం తప్పు చెప్పాడు, వాళ్ళు ఏముంది అన్నీ కూడా రాజుకి తెలియదు. కానీ అక్కడ ఉన్న అందరు ప్రజలు కూడా సెలవేయాలంటే అందరూ ఏమంటున్నారో దాన్ని బట్టి వీరందరి మాటింటే నన్ను మెచ్చుకుంటారు, నేను మంచోడిని అవుతాను అని వాళ్ళ మెప్పు కోసం యేసు ప్రభు వారికి చెయ్యని తప్పుకు శిలువ వేయించారు. చెయ్యని తప్పుకు యేసు ప్రభు వారు శిక్ష ఆలోచించాల్సి. యేసు ప్రభు వారికి తెలుసు శిక్ష ఉందని. అయితే రేపు శిలువైపోతారని తెలిసినప్పుడు కూడా యేసు ప్రభు వారు ఎలా ప్రార్థించారంటే తన చెమట రక్తముగా కారేలాగా ప్రార్థించారట. హల్లెలూయా. దేవా నీ చిత్తమైతే ఈ శిలువను నా ఎదుట నుంచి తీసేయవా. ఎందుకంటే యేసు ప్రభువుకు తెలుసు అది ఎంత ఘోరమైనదో, అయినా కానీ యేసయ్య అనుభవించాడు. ఎందుకు అనుభవించాడంటే మరి ఆయన అనుభవించకపోయి ఉంటే మనం అనుభవించాలి ఆ శిక్షను. మన శిక్షను తొలగించిన వాడు మన దేవుడు. హల్లెలూయా. మనల్ని శిక్షించిన వాడు కాదు, మన శిక్షను ఏం చేశాడు? తొలగించాడు. హల్లెలూయా. యేసు ప్రభు శిలువ పైన జరిగిపోయింది చాతగాని వాడు కాదు, లేకపోతే చాతగాని వాడు కాదు, కానీ నా ప్రజల శిక్షను ఆయన అనుభవించాలని ఇష్టపడ్డాడు. దేవుడు ఏం చేశాడంటే నా ప్రజల శిక్షను నేను అనుభవించాలని ఇష్టపడ్డాడు. తాను అనుమతిస్తే శిక్షించగలిగారు, కానీ లేకపోతే దేవుణ్ణి ముట్టుకునే దమ్ము ఎవరికి కూడా లేదు. దేవుడు శాతగాని వాడు కాదని ఆయన అనుకున్నాడు. నేను చచ్చిపోవాలి నా ప్రజల కోసం, నేను శిక్షణ అనుభవించాలి నా ప్రజల కోసం అనుకున్నాడు. కాబట్టి ఆయన చచ్చిపోయాడు. కానీ వీళ్ళు ఇక్కడ ప్రజలు లేకపోతే ఆ యొక్క యాజకులు లేకపోతే ఉన్న రాజు ఎవరు కూడా శిక్షించలేదు. ఆయన అనుకుంటే అప్పుడు శిక్షించారు. దేవుడు గొప్పవాడై ఉండి కూడా, శక్తి గలవాడై ఉండి కూడా శక్తిహీనుడు వలె మౌనంగా నిల్చున్నాడు నీ కోసం, నా కోసం.
హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని ప్రేమను వివరించడం కూడా మన వల్ల కాదు. ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు, ఏంటో ఆయన ప్రేమ, ఎందుకో మనం అంటే అంత ప్రేమ ఈరోజు కూడా తెలియదు మనకి. ఎంతసేపటికి మన బ్రతుకులు మారాలని అంతగా ప్రేమిస్తున్న దేవుణ్ణి ప్రేమిస్తున్నామా శిలువ పైన రక్తం గార్చింది నీకోసం, శిలువ పైన కష్టాన్ని వస్తుంది నీకోసం. కళ్ళు మూసుకున్నామా? ఒక్కసారి కళ్ళు మూసుకోవాలని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడా ఎందుకయ్యా అంటే నీకు ప్రేమ. ఆ శిలువ పైన తండ్రి నాయన అంత ఘోరంగా నాయన హింసపడుతున్నప్పటికీ కూడా నీ కోసం నువ్వు ఆలోచించలేదయ్యా. క్షమించండి అంటున్నావు తండ్రి. ఎలా అనగలిగావయ్యా ఆ మాటలు? అంత ఘోరంగా నేను హింసించినా కానీ, అంత బాధ పెట్టినా కానీ నీవు కోపం తెచ్చుకోలేదు తండ్రి. ఈ లోకంలో చిన్న చిన్న వాటికి మేము బాధపడుతున్నాము, కోపం తెచ్చుకుంటున్నాము, కక్షలు కడుతున్నాను. కానీ ఆయన నేనంతగా అన్యాయముగా ఏ తప్పు చేయకపోయినా నేనంతగా బాధ పెడుతున్నప్పటికీ కూడా మౌనంగా ఉన్నావు తండ్రి, మౌనంగా ఉన్నావయ్యా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఎంత ప్రేమ అయ్యా, ఎందుకయ్యా ఇంత ప్రేమ? ఎందుకు తండ్రి మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు? ఏమి ఇచ్చాము తండ్రి నీకోసం? ఏం చేశామయ్యా? మా పట్ల నీకున్న ప్రేమకు గల కారణం ఏంటి తండ్రి? ఎంత గొప్ప ప్రేమ నాయన. నాయన నీ బాధ్యతను నువ్వు విడిచిపెట్టలేదు తండ్రి, నీ పనిని నువ్వు పూర్తి చేశావయ్యా. అయ్యా నువ్వు విడిచిపెట్టగానే కూడా నువ్వు వెళ్తున్నావు తండ్రి. కానీ నాయన నీ పనిని నువ్వు పూర్తి చేసి నన్ను రక్షించావు తండ్రి. ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీకు ఏమి ఇచ్చి రుణించుకోవాలయ్యా? ఎంత గొప్ప ప్రేమ తండ్రి, ఎంత గొప్ప ప్రేమయ్యా. నిన్ను ప్రేమిలేకపోతున్నావు తండ్రి, నువ్వు ప్రేమించినట్టు ప్రేమించలేకపోతున్నామయ్యా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకు కలగచేయండి. క్షమించే హృదయము అయా, ప్రేమించే హృదయము అయా తండ్రి నాయన, శిలువ వైపు చూస్తూ నమ్మకంగా సాగే హృదయం మాకు ఉండాలయ్యా. అయా నీ యొక్క దాహాన్ని మీరు తీర్చాలి. ఈ లోకంలో నీవు మాకు ఇచ్చిన పనులు మేము పూర్తి చేయాలయ్యా తండ్రి నాయన. ఆత్మీయ దాహం కలిగి ఉన్నావు, అనేక ఆత్మల దాహం కలిగి ఉన్నావు. ఆత్మలను తండ్రి రక్షించవలసిన వారమే ఉన్నాం తండ్రి. నీ స్వార్థం ఏం చెప్పాలి, ప్రార్థన చేయాలి. నీ కోసం తండ్రి నువ్వేం చేయలేకపోతున్నామయ్యా. మా కోసం నువ్వు ఎంతో చేశావు తండ్రి, ఎంతో చేశావు నాయన. విన్న వాక్యాన్ని మర్చిపోకున్నట్టు అయా ఈ 7 మాటలను మా యొక్క హృదయంలో ధ్యానం చేసుకుంటూ తండ్రి నాయన నీకోసం మేము జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. అయా గొప్ప వాయువు అయింది కూడా, శక్తిమంతుడు అయింది కూడా అయా, శక్తి హీనుడి వరే నీ ప్రాణాన్ని మా కోసం అర్పించావయ్యా. మా కోసము అయా మా ప్రేమ అడ్డుపడింది తండ్రి నాయన. ఆ ప్రేమ వలన ఎంత శిక్షణ ఇచ్చావు తండ్రి, ఎంత శిక్షణ ఇచ్చావయ్యా తండ్రి. నీ వందనాలు అయా తండ్రి, నీ వందనాలయ్యా. ఇంతగా ప్రేమిస్తున్నందుకు నీ వందనాలయ్యా. ఇంతగా మా కోసం త్యాగం చేసినందుకు వందనాలయ్యా. ఎవరు చూపించలేని ప్రేమయ్యా. అయా ఒక దుర్మార్గుడు మారాలి, ఒక దొంగ మారాలి, ఒక వ్యభిచారి మారాలి అయా, ఒక నాయన సాగుబోతు మారాలి, ఒక తిరుగుబోతు మారాలి నాయన అని నాయన నీ రక్తాన్ని కాల్చావు తండ్రి. నీ రక్తము ద్వారానే మా పాపానికి క్షమాపణ దొరికిందయ్యా. నీకు అయ్యా మా బ్రతుకులు మార్చడానికి ఎంత గొప్ప త్యాగం చేశావు దేవుడా, ఎంత గొప్ప త్యాగం చేశావు తండ్రి. అయ్యా మా తప్పును బట్టి నువ్వు మమ్మల్ని క్షమించాలని ఇష్టపడలేదు, కానీ మా తప్పును తీసి మమ్మల్ని రక్షించాలని ఇష్టపడ్డావయ్యా. ఎంత గొప్ప ప్రేమ తండ్రి. దాన్ని మేము అర్థం చేసుకోవాలి అయ్యా. నాయన నీవు నాయన ఈ రోజుకు నాయన శిలువ పైన మరణించకపోయి ఉంటే మాకు ఈ బ్రతుకు లేదు తండ్రి. అయ్యా మేము బ్రతుకున్నకపోయేవారు నాయన. మీ మా శిక్షణ అనుభవించాల్సి వచ్చేది. మా శిక్షణ అంతా మీరు అనుభవించినందుకు మీకు వందనాలయ్యా. ప్రాయశ్చిత్తం చేసినందుకు మీకు వందనాలయ్యా. ఆ మ్రాల పైన నాయన మీరు వేలాడి మా పాపమును తండ్రి మీరు శిలువ వేశారు తండ్రి. మా పాపము ఆ మేకులకు కొట్టారయ్యా. మీకు వందనాలు. మా పాపం నుంచి మమ్మల్ని విడిపించారు. మా బంధకాల నుంచి, శాపాల నుంచి, రోగాల నుంచి అయా మాకున్న ప్రతి విధమైన కీడు నుంచి ఆ శిలువే తండ్రి మాకు విడుదలనిచ్చింది. ఆ శిలువ నాయన మాకు రక్షణ ఇచ్చింది, ఆరోగ్యాన్ని ఇచ్చింది, క్షేమాన్ని ఇచ్చింది, అనేక అవసరం ఇచ్చింది అయ్యా. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రగానైనా మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి, చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామములో ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.